Hi friends, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు AIM Academy ఆన్లైన్ వీడియోస్. Thank you very much friends for clicking on this video. In today's video we will discuss one of the most interesting topic in reasoning. This topic is almost covered in all the competitive examinations as well as management entrance examinations like SSC, IBPS, SBI, RRB, RBI, LIC as well as Public Service Commission examinations and entrance examinations of management like ICET, CAT, MAT, etc. And that interesting topic is coding and decoding. On an average 2 to 3 questions గ్యారంటీగా ఎగ్జామినేషన్ అడుగుతారు ఫ్రెండ్స్. ఈజీగా కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు మనం 100% కోడింగ్ అండ్ డీకోడింగ్లో మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఎవరైనా స్కోర్ చేసుకుంటారు, కానీ లెస్ స్పాన్ ఆఫ్ టైంలో స్కోర్ చేసుకునేవాడే గ్రేట్. నేను చెప్పే షార్ట్ కట్ టెక్నిక్స్ ద్వారా నేను మీకు 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీరు ఎటువంటి క్వశ్చన్ అయినా 5 సెకండ్స్లో సాల్వ్ చేయగలరు. నేను చెప్పే షార్ట్ కట్ టెక్నిక్స్ కొంచెం ఫన్నీగా ఉండొచ్చు, కానీ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వరకు ఇటువంటి ఫన్నీ టెక్నిక్స్ ద్వారా మనము ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్స్ని రిమెంబర్ చేసుకుంటే మనం ఎటువంటి క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన కోడింగ్ అండ్ డీకోడింగ్ బేసిక్స్తో పాటు ఎన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, దాని కింద ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోడింగ్ అండ్ డీకోడింగ్ బేసిక్స్ స్టార్ట్ చేయకముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటి. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈజ్ నథింగ్ బట్ సెండర్ అనే ఒక వ్యక్తి ఒక మెసేజ్ని కోడ్ రూపంలో మీకు పంపిస్తాడు. మీరు ఆ మెసేజ్ని డీకోడ్ చేసుకొని అర్థం చేసుకొని రిప్లై ఇవ్వడమే కోడింగ్ అండ్ డీకోడింగ్. సిమిలర్లీ మన ఎగ్జామినేషన్స్ పరంగా ఒక కోడ్ రూపంలో ఒక సిరీస్ ఇస్తాడు. అది లెటర్ కోడ్ అయినా కావచ్చు, సింబల్ కోడ్ అయినా కావచ్చు, నంబర్ కోడ్ అయినా కావచ్చు, వర్డ్ కోడ్ అయినా కావచ్చు, సెంటెన్స్ కోడ్ అయినా కావచ్చు. ఆ కోడ్ని మనం అర్థం చేసుకొని అదే కోడ్ని వేరే సిరీస్కి అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా మీ అండర్స్టాండింగ్ పర్పస్లో చెప్పాలంటే మన స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో మన ఫ్రెండ్స్ మనకి ఎన్నో మెసేజెస్ కోడ్ రూపంలో పంపించేవాళ్ళు. అది మనకే అర్థమయ్యేది, వేరే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. దాన్ని మనం కోడింగ్ అండ్ డీకోడింగ్కి సిమిలర్గా తీసుకోవచ్చు. కోడింగ్ అండ్ డీకోడింగ్ బేసిక్స్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆల్ఫాబెటికల్ పొజిషన్స్. డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను ఆల్ఫాబెట్స్ గురించి చెప్పడం లేదు, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి. మనకు 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయని మనకు బాగా తెలుసు ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే ఆల్ఫాబెటికల్ పొజిషన్స్. ఏ యొక్క పొజిషన్ 1 అని, ఎం యొక్క పొజిషన్ 13 అని, ఎన్ యొక్క పొజిషన్ 14 అని, టీ యొక్క పొజిషన్ 20 అని, సో ఆన్ జెడ్ యొక్క పొజిషన్ 26 అని. దీని గురించి నేను షార్ట్ కట్ టెక్నిక్స్ చెప్తాను. సో ఇక్కడ మనకు 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క కోడ్ ఉంది. దాని కోడ్ అనుకోండి, మీరు ర్యాంక్ అనుకోండి, పొజిషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్. ఆ పొజిషన్స్ని మనము గుర్తు పెట్టుకుంటే ఎటువంటి క్వశ్చన్స్ అయినా మనం సాల్వ్ చేసేయగలము కోడింగ్ అండ్ డీకోడింగ్లో. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఆల్ఫాబెటికల్ పెయిర్స్. దాని తర్వాత క్లాక్ వైజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. దీని గురించి మనం తెలుసుకుంటే ఎటువంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో లెట్స్ డిస్కస్ ద ఆల్ఫాబెటికల్ పొజిషన్స్. ఆల్ఫాబెట్స్లో ఏ టు ఈ అంటే 1 to 5 యొక్క పొజిషన్స్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, డి అంటే 4 అని, ఈ అంటే 5 అని మనకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు ఎఫ్ నుంచి జెడ్ వరకు షార్ట్ కట్ టెక్నిక్స్ ద్వారా, సిల్లీ షార్ట్ కట్ టెక్నిక్స్ ద్వారా ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో మనం ఇప్పుడు ఎఫ్ గురించి మాట్లాడదాం. ఎఫ్ అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 6. దాన్ని మనము ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫిక్స్, ఫిక్స్, 6, ఫిక్స్, 6, ఫిక్స్, 6, ఫిక్స్, 6 అని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత జీ యొక్క పొజిషన్ 7 అని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫ్రెండ్స్, నేను కాలేజ్ చదివే రోజుల్లో 7 బార్ జీ బృందావన్ కాలనీ మూవీ చాలా ఫేమస్. ఇప్పుడు ఆ మూవీ చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే ఆ మూవీ యొక్క పేరు తీసుకున్నాము. 7 బార్ జీ అంటే జీ యొక్క పొజిషన్ 7, 7 బార్ జీ బృందావన్ కాలనీ మూవీ. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఓన్లీ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే ఇటువంటి సింపుల్ సిల్లీ షార్ట్ కట్ టెక్నిక్స్ మీకు చెప్తున్నాను. అందులో మూవీ పేర్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇది మీ అండర్స్టాండింగ్ పర్పసే, ఓన్లీ టు రిమెంబర్ ఆల్ఫాబెటికల్ పొజిషన్స్ మాత్రమే. నెక్స్ట్ వస్తే మనము హెచ్ని 8గా మనం ఎలా తీసుకుంటామంటే ఈ హెచ్ని మనం ఇలా కలిపేస్తే ఫ్రెండ్స్ అది 8 అయిపోతుంది. చూడండి, ఈ హెచ్ని అలా కలిపేస్తే, ఈ హెచ్ని ఇలా కలిపేస్తే 8 అయిపోతుంది. సో హెచ్ ఈజ్ 8 హియర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఐని ఇంగ్లీష్లో ఒక ఫాంట్లో ఏ విధంగా రాస్తారంటే ఈ విధంగా రాస్తారు ఫ్రెండ్స్, ఈ విధంగా రాస్తారు. దీన్ని మనం కలిపేస్తే ఇది ఒక 9 రిప్రజెంటేషన్ లాగా కనిపిస్తుంది, ఒక 9 రిప్రజెంటేషన్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్
జే అనే ఆల్ఫాబెట్ పొజిషన్ 10 అని మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్, మన భారతదేశంలో జమ్మూ అనే ఒక ప్రాంతంలో నక్సలైట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీకి నక్సలైట్స్కి మధ్యలో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటుంది, కాల్పులు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనము జనరల్గా చూస్తే మన దేశంలో ఏదన్నా ఒక ఎగ్జామినేషన్లో టాప్ వచ్చిన వాళ్ళు టాప్ 10 ర్యాంకర్స్, ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళు టాప్ 10 ర్యాంకర్స్ కానివ్వండి, లేదా 10th క్లాస్లో టాప్ 10 ర్యాంకర్స్ కానివ్వండి, ఎంసెట్లో టాప్ 10 ర్యాంకర్స్ కానివ్వండి, నీట్లో టాప్ 10 ర్యాంకర్స్ కానివ్వండి, ఈ విధంగా మనం స్క్రూటైజ్ చేస్తాం. మనము జే అనే ఆల్ఫాబెట్ పొజిషన్ 10 అని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇండియాలోనే టాప్ 10 నక్సలైట్స్ జమ్మూలో ఉన్నారు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. జే అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 10 అని చెప్పడం కోసం మనము జమ్మూలో టాప్ 10 నక్సలైట్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు, లేదా జమ్మూలో రోజుకి ఒక సోల్జర్ 10 టైమ్స్ బుల్లెట్స్ కాలుస్తారని చెప్పుకోవచ్చు. సో మీరు మీ అండర్స్టాండింగ్ పర్పస్ మీద జే అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 10 అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కే ఫర్ 11. కే ఫార్ 11 మనకు ఐపీఎల్లో కింగ్స్ 11 పంజాబ్, మనకు ఐపీఎల్లో కింగ్స్ 11 పంజాబ్ అనే ఒక టీం ఉంది ఫ్రెండ్స్. కే ఫార్ 11 అని, కే అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 11 అని మనం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ ఫార్ 12. వాట్ ఈస్ ద కరెక్ట్ టైం ఫార్ లంచ్? కరెక్ట్ టైం ఫార్ లంచ్ ఈస్ 12 o'clock. మనకు 12 అయిన వెంటనే ఆటోమేటిక్గా మనకు ఆకలి స్టార్ట్ అవుతుంది. మనకు 12 o'clock అయిన వెంటనే మనకు ఆకలి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. జనరల్గా ఆ టైంలో మనం కాలేజ్లో మన టైం టేబుల్ పరంగా లాస్ట్ పీరియడ్లో ఉంటాం, దాని తర్వాత లంచ్ సెషన్ ఉంటుంది. సో ఎల్ ఫార్ లంచ్ అండ్ కరెక్ట్ టైం ఫార్ లంచ్ ఈజ్ 12. ఎం ఫార్ 13. ఎం అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 13 అని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకు 2-3 వేస్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ద బెస్ట్ 2 వేస్ ఈజ్, హిందీలో ఒక సాంగ్ ఉంది ఫ్రెండ్స్, మై తేరా డార్లింగ్ తూ మేరీ డార్లింగ్ అనే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో మై తేరా, తేరా అంటే హిందీలో 13 అన్నమాట, మై తేరా. సో ఎంని మనము ఈ రకంగా 13 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఎం అనే ఈ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degreesలో తిప్పితే అది ఈ రకమైన రిప్రజెంటేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. దాని ముందు మనం 1 పెట్టేసామనుకోండి, అది 13 అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తుంది, సార్ ఎం అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees టర్న్ చేశారు కాబట్టి అది 3గా మారిపోయింది, అక్కడ దాని ముందు 1 పెట్టారు కాబట్టి అది 13 అయిపోయింది. డబ్ల్యూ కూడా మనకు యాంటీ క్లాక్ వైజ్ 90 degreesలో తిప్పితే అది కూడా 3 అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ 13 ఆక్యుపై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సిరీస్ కమ్స్ ఇస్ 33 ఆల్ఫాబెట్స్ మనకు లేవు కాబట్టి 3 వచ్చేసి సి ఆల్రెడీ రిప్రజెంట్ చేశారు కాబట్టి ఎం అనేది 13, ఎందుకంటే ఇలా తిప్పితే మనకు 13 వస్తుంది. డబ్ల్యూని మనము 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే దాన్ని 23గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎన్ ఫార్ 14. వెన్ ఈజ్ ద చిల్డ్రన్స్ డే? నవంబర్ 14. మనము ఎన్ అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 14 అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నవంబర్ 14. మీరు కూడా మీ కాలేజ్ డేస్లో చాలాసార్లు మీ ఫ్యాకల్టీని ఇలా జోక్స్ వేసి అడిగింటారు, ఈరోజు మాకు హాలిడే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు హాలిడే ఇవ్వాలి అంటే సార్ మేము కూడా చిన్నపిల్లలం కదా, ఈరోజు మేము చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామని చాలాసార్లు మీ ఫ్యాకల్టీతో మీరు కొన్ని జోక్స్ వేసింటారు. సో ఎన్ అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 14 అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. నెక్స్ట్ ఓ యొక్క పొజిషన్ 15. సో ఇప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్, దీనికన్నా ముందు ఒబామా ఉండేవారు. ఒబామా మన ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జనవరి 26కి ఇండియాకి విజిట్ చేసి మనము ఈ రకంగా అజ్యూమ్ చేసుకుందాము, ఒబామా ఆగస్ట్ 15th నాడు, ఆగస్ట్ 15th సెలబ్రేషన్స్ చీఫ్ గెస్ట్గా ఇండియాలోకి వచ్చారు అని చెప్పి. ఒబామా వచ్చింది 26th జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి, కానీ మనం ఈ రకంగా అజ్యూమ్ చేసుకుందాం, జస్ట్ మీ అజంప్షన్ కోసం. ఒబామా వచ్చింది 15th ఆగస్ట్ 15th అని చెప్పేసి మనం అజ్యూమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఒబామా ఆగస్ట్ 15థ్కి ఇండియాకి వచ్చారు చీఫ్ గెస్ట్గా ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. నెక్స్ట్ ఫ్రెండ్స్, పి ఈజ్ ఫార్ 16. పి అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 16. జనరల్గా చూస్తే ఫ్రెండ్స్ ఒక ఫేమస్ సాంగ్ ఉంది, ఇప్పటికింకా నా వయసు నిండా 16 అని చెప్పేసి. పి అంటే 16. మనము ఈ రకంగా ఈ ఫన్నీ టెక్నిక్స్ ద్వారా ఈ ఆల్ఫాబెట్ పొజిషన్స్ అన్నిటిని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి వర్డ్ ఇచ్చినా విత్ ఇన్ 2 to 3 seconds, మ్యాక్సిమం 4 seconds లోపల ఎటువంటి వర్డ్ ఇచ్చినా దాని కోడ్స్, దాని పొజిషన్స్ని మనం లొకేట్ చేసేయగలము. సో ఇక్కడ పి యొక్క పొజిషన్ 16.
పి ఫార్ 16. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 పోకిరి మూవీలోని ఈ సాంగ్. ఫ్రెండ్స్, నేను ఈ షార్ట్ కట్ టెక్నిక్స్ మీకు చెప్పేది మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఇలాంటి ఫన్నీ టెక్నిక్స్ ద్వారా మనం ఈజీగా ఆల్ఫాబెటికల్ పొజిషన్స్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ట్రై టు అండర్స్టాండ్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ టైప్ ఆఫ్ షార్ట్ కట్ టెక్నిక్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. నెక్స్ట్, Q is for 17. Q is for 17. ఇక్కడ మనం జనరల్గా చూస్తే ఈ Q అనే తోకని మనం ఇలా లాగి ఇలా చేసామనుకోండి, దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ as 7. దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ as 7. దీనికన్నా ముందు 7 బార్ G బృందావన్ కాలనీ అని చెప్పేసి G యొక్క పొజిషన్ 7 అని మనం గుర్తుపెట్టుకున్నాం చూసారా. ఈ 7 ఈ తోకని కూడా ఇలా లాగితే ఇలా డాష్ పెడితే అది కూడా 7 అయిపోతుంది. సో G అనే పొజిషన్ 7 అని మనం 7 బార్ G బృందావన్ కాలనీ మూవీ ద్వారా తెలుసుకున్నాము. లేదా G యొక్క టెయిల్ని ఎలా లాగి డాష్ పెడితే అది 7 అయిపోతుంది. సిమిలర్గా క్యూ ఆల్ఫాబెట్ యొక్క టెయిల్ని మనం అలా డ్రాగ్ చేసి 7 పెడితే ఆల్రెడీ ఇక్కడ 7 వచ్చేస్తుంది కాబట్టి దిస్ బికమ్స్ 17. నెక్స్ట్ కమ్స్ ఈజ్ R ఫర్ 18. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఓటు వేయాలంటే ఖచ్చితంగా 18 ఇయర్స్ అయి ఉండాలి. రైట్ టు ఓట్ 18 ఇయర్స్, రైట్ టు ఓట్ 18 ఇయర్స్. సో 18 ఇయర్స్ మీరు వస్తే మీరు ఓటు వేయడం కోసం ఎలిజిబుల్. సో దీనికన్నా ముందు ఫ్రెండ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు 21 ఇయర్స్ వస్తేనే ఓటు వేసే ఒక రూల్ ఉంది ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ పీరియడ్లో ఆ రూల్ని తీసేసి 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ చేశారు. సో రైట్ టు ఓట్ 18. ఆర్ అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 18 అని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ రకంగా 18 ఇయర్స్ వస్తేనే మీరు ఓట్ వేయచ్చు అని చెప్పేసి చేసుకోవచ్చు. నెక్స్ట్, S ఫార్ 19. స్వీట్ 19. టీన్ అనే లైఫ్ 13, 14, 15, 16, 17, 18 అండ్ 19. స్వీట్ 19. 19 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 20 వస్తుంది. టీన్ లైఫ్ ఎప్పుడు టెన్షన్ ఫ్రీ హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. ఒకసారి టీన్ లైఫ్ అయిపోయింది అనుకోండి, రెస్పాన్సిబిలిటీస్, జాబ్ ప్రెషర్, మ్యారేజ్, ఇటువంటి ఎన్నో ఇష్యూస్, ఛాలెంజెస్ మీ ముందుకు వస్తాయి. అంటే మీ స్వీట్ లైఫ్ 19 ఇయర్స్ దగ్గర ఎండ్ అయిపోతుంది. స్వీట్ 19, స్వీట్ 19. చాలా సినిమాస్లో కూడా దీన్ని ఒక జోక్గా, ఒక కామెడీ రూపంలో మీకు చెప్పింటారు. ఒక పర్సన్ యొక్క ఏజ్ అడిగితే స్వీట్ 19 అని కామెడీగా చెప్పింటారు. సో ఎస్ ఫర్ 19 అని ఈ రకంగా మనం ఎస్ యొక్క పొజిషన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ఫాబెట్ టీ యొక్క పొజిషన్ 20 అని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే IPL 2020 మ్యాచెస్ 2020. టీ ఫర్ 20, టీ ఫర్ 20. టీ అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ 20 అని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే టీ ఫర్ 20. యూ యొక్క ఆల్ఫాబెట్ పొజిషన్ 21 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అండర్ 21 మ్యాచెస్. అండర్ 21 మ్యాచెస్ మనం బేసికల్గా 21 ఇయర్స్ దాటిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలా. అంటే 21 ఇయర్స్ వరకు మీరు అన్మ్యారీడ్గా ఉంటారు, దాని తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వి యొక్క పొజిషన్ 22. వి యొక్క పొజిషన్ 22 అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో ఫ్రెండ్స్, జనరల్గా మన పాలిటీషియన్స్ వాళ్ళ సభల్లో ప్రజల్ని ఈ విధంగా టాటా చెప్తూ ఉంటారు. అంటే ఈ రకంగా హాయ్ అని చెప్తుంటారు. అంటే దే ఆర్ షోయింగ్ టూ టు పీపుల్. అంటే 2 అని చూపిస్తున్నారు కాబట్టి వి అనేది 22. ఇందాక మనం డిస్కస్ చేసాము డబ్ల్యూ అనే ఆల్ఫాబెట్ని యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్, యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్కి తిప్పితే అది 3 అయిపోతుంది. దాని ముందు 2 పెట్టేస్తే 23 అయిపోతుంది. దీనికన్నా ముందు ఎంని యాంటీ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ తిప్పితే అక్కడ 3 అయిపోయింది. దాని ముందు 1 పెట్టాము, అది 13 అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ అనేది 24. మనకు 4 రోడ్లు కలిసే చోట, జనరల్గా హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది చాలా ఫేమస్. అంటే 4 రోడ్లు కలిసే చోట, ఈ రకంగా 4 రోడ్లు కలిసే చోట, ఇలా చాలా సర్కిల్స్లో 4 రోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ ప్లేసెస్లో కూడా మీరు చాలాసార్లు ఇటువంటి 4 రోడ్ జంక్షన్స్ని చూసే ఉంటారు. సో 4 రోడ్లు కలిసే చోట క్రాస్ రోడ్స్ అంటారు. సో 4 రోడ్స్ కాబట్టి 24. మనము వైని 25 అని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనం ఈ రకమైన ఒక అజంప్షన్ని 1కి 4 సార్లు మనము దాన్ని డ్రిల్ చేస్తే మనకు వై అనేది 25ని గుర్తు అయిపోతుంది. సో యోగా చేయడం వల్ల 25 బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రకమైన డ్రిల్, యోగా చేయడం వల్ల 25 బెనిఫిట్స్ ఉన్నాయని 1కి 4 సార్లు మీరు డ్రిల్ చేశారనుకోండి, వై అనే ఆల్ఫాబెట్ పొజిషన్ 25 అని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ ద లాస్ట్ వన్ ఈజ్ జెడ్ ఫార్ 26. ABCDE అండ్ జెడ్ అనే ఆల్ఫాబెట్ ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు, జెడ్ ఫార్ 26 కాబట్టి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్.
ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ గురించి మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు అంటే ఏబిసిడి నుంచి సో ఆన్ జెడ్ వరకు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు దీన్ని ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ అంటాం.